నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సులపై ఏపీ సర్కార్ కొరడా గులిపించింది. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి స్వయంగా బస్సుల ఫిట్నెస్, రిజిస్ట్రేషన్ వివరాల్ని తనిఖీ చేశారు. నిబంధనల్ని పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిజమే, తప్పులు జరుగుతున్నాయి, కొంతమంది ఇంకా పద్ధతి మార్చుకోవడం లేదన్నారు ఏపీ తెలంగాణ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాంబిరెడ్డి. అన్ఫిట్ బస్సుల్ని రోడ్డెక్కిస్తున్న ఆ ట్రావెల్స్ ని తామే సీజ్ చేయిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న బస్సుల వల్లే రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. ఏపీ తెలంగాణ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాంబిరెడ్డితో టీవీ9 కరెస్పాండెంట్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాంబిరెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు నామ్స్ ప్రకారం స్లీపర్ బస్సులు ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు ఏ విధంగా ఉంటున్నాయి? సార్, నామ్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బాడీ బిల్డర్ దగ్గర సర్టిఫికేట్, ఆ స్లీపర్ బస్సులు కట్టడానికి సర్టిఫికేట్ ఉంటేనే ఇప్పుడు బస్సు బాడీ బిల్డింగ్ జరుగుతుందండి. అన్ని నామ్స్ ప్రకారమే ఉన్నాయి. కాకపోతే కొన్ని పాత బస్సులు ఉన్నాయి సార్, వాటి ఒక 10% అవి ఉన్నాయి. అవి నామ్స్ ప్రకారం లేవని మా దృష్టికి కూడా వచ్చింది. ఖచ్చితంగా ఏదైతే నామ్స్ ప్రకారం లేని కొన్ని బస్సులు ఉన్నాయో అవి కూడా కమిషనర్ గారికి, మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. వాళ్ళు తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆల్రెడీ తీసుకున్నారు సార్. కొన్ని బస్సులు సీజ్ చేయడం కూడా జరిగింది. రిజిస్టర్ ట్యాక్స్ డబ్బులేమో నార్త్ సైడ్ కడుతున్నారు, బస్సులు తిరిగేదేమో ఇక్కడ తిరుగుతున్నాయి. మనకి దానివల్ల ట్యాక్స్ అటు ఆంధ్రప్రదేశ్కి రాకుండా పోతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటుంది, ఈ ట్యాక్స్ కూడా తగ్గిస్తామని అంటున్నారు. అంటే అక్కడ నుంచి ఇక్కడికి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా సార్, మంత్రి గారు చెప్పినట్టుగా, కమిషనర్ గారు చెప్పినట్టుగా మేము ఎక్కడైతే కొన్ని బస్సులు నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, పాండిచ్చేరి ఇలా రిజిస్ట్రేషన్లు చేశామో అవన్నీ ఖచ్చితంగా ఈ నెల 2 నెలల్లో ఇక్కడికి తీసుకొచ్చుకొని మన రవాణా శాఖ అధికారుల చేత బండి ఫిట్గా ఉందా లేదా చెక్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మేము అంగీకరించడం జరిగింది సార్. మేము అడిగింది మా తరపు నుంచి కూడా ఒకటేనండి, ఇక్కడ అధికంగా ట్యాక్స్ ఉంది అని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఆ ట్యాక్స్ ఏదైతే ఎక్కువ ఉందో అది తగ్గిస్తామని చెప్పారు. బస్సు, మనం ఉన్న బస్సు చూసుకుంటే చాలా కంజెస్టెడ్గా ఉంది, చూసుకోవచ్చు. గ్యాప్, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందరూ ఒకేసారి కిందికి రావటం వల్ల కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా స్మోక్ వల్ల కూడా ఎక్కువగా చనిపోతున్నారు. అంటే ఇంత కంజెస్టెడ్గా ఉండడానికి కారణం అంటే బస్సు నామ్స్ ప్రకారమేనా? తప్పకుండా అండి, అది నామ్స్ ప్రకారమే. ఏదైతే ఎంత డిస్టెన్స్ ఉండాలో ఖచ్చితంగా అంత డిస్టెన్సే ఉంది సార్. ఏదైతే నామ్స్ ప్రకారమే ఉండాలో అదే దాని ప్రకారమే ఉంది. కాకపోతే ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఫైర్ అనేది జరిగినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ప్యాసింజర్లు అందరూ ప్యానిక్ అయిపోతారు. ఫస్ట్ దిగిపోయి ఎటు పరిగెత్తాలి, ఏం జరగాలి, అలాంటిది ఏం అవసరం లేదు సార్. ఎక్కడికెక్కడ ప్రతి బెర్త్ పక్కన ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది, కింద ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది, పైనుంచి ఎస్కేప్ ప్యాచెస్ ఉంటాయి, ముందు నుంచి వెళ్ళొచ్చు. ఇన్ని దారులు ఉన్నాయి సార్. ఇక్కడ మీరు చెప్పినట్టుగా మాలో కూడా తప్పులు ఉన్నాయి. మాలో కొంతమంది ఉన్నారు ఇంకా వాళ్ళు పద్ధతి మార్చుకోవాలని ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా పద్ధతి మార్చుకోకపోతే మీ టీవీ ముఖంగానే చెప్తున్నాను, ఖచ్చితంగా మేమే ఆ బస్సులను పట్టించి సీజ్ చేపిస్తాము. ఇండియాలో ఎక్కడ లేని విధంగా మంత్రి గారు రోడ్డు మీదకి వచ్చి చెక్ చేయడం అనేది నిజంగా ఈ ప్రభుత్వం ఎంత సీరియస్నెస్గా ఉందో మాకు అర్థమవుతుంది సార్. మేము ప్రభుత్వం చెప్పిన సూచనలన్నీ ఖచ్చితంగా మేము పాటిస్తున్నాం. ఇక ముందు కూడా పాటించిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పాటిస్తాం సార్. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసిన బస్సులను ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ కూడా ట్యాక్స్ తగ్గిస్తామని ఇక్కడ ఇప్పటికే రవాణా శాఖ మంత్రి హామీ ఇచ్చారు. అందువల్ల ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసిన బస్సులను కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తాం. అదేవిధంగా ప్రతి బస్సులో కూడా సీసీ కెమెరాలు కూడా పెట్టమన్నారు. ఖచ్చితంగా ప్రతి బస్సులో కూడా కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తాం. ప్రయాణికుల భద్రత మాత్రం మాకు కొన్ని బస్సులు మాత్రం ఇటు కండిషన్ లేకుండా కొన్ని బస్సులు తిరుగుతున్నాయి, వాటి మీద కూడా చర్యలు తీసుకుంటామని మాత్రం ట్రావెల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో శ్రీధర్, టీవీ9 విజయవాడ నుంచి.